శివయ్యని ఎలా పూజించాలి, మీ జీవితంలో వచ్చే మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఓం నమ శివాయ. శివయ్య ఆశీస్సులు అందరికీ ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మనం ప్రతిరోజు గుడికి వెళ్ళడం ద్వారా ఏం జరుగుతుంది, గుడికి వెళ్ళడం ద్వారా మనకు ఏం లాభాలు ఉంటాయి, మనం శివుణ్ణి పూజించడం వల్ల మనకు వచ్చే లాభాలు ఏమిటి, అసలు శివుణ్ణి ఎందుకు పూజించాలి, శివుణ్ణి ఎందుకు అభిషేకించాలి, శివతత్వం అంటే ఏంది, శివుణ్ణి ఒక్కసారి ఆరాధించడం మొదలుపెట్టాక నీ జీవితంలో కలిగే మార్పులు ఏమిటి అనేది మీకు ఈరోజు నేను క్లుప్తంగా చెప్తానన్నమాట. మనము శివుణ్ణి ఎప్పుడైతే పూజించడం మొదలు పెడతామో మనకు ఆ రోజు నుంచే మనకు ఎటువంటి భయాలున్నా, కష్టాలున్నా, మనకు ఎటువంటి ఇబ్బందులున్నా కొంచెం కొంచెంగా దూరం అవుతాయన్నమాట. కానీ శివుణ్ణి పూజించడం మొదలు పెట్టాక నీ జీవితంలో నువ్వు ఊహించని మార్పులు అనేవి చాలా జరుగుతాయన్నమాట. ఎలాంటి మార్పులు అంటే, నీ దగ్గర ఉన్నటువంటి దుర్మార్గపు మిత్రులు కానీ, దుష్టశక్తులు కానీ, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా నీకు అవన్నీ శివయ్య దూరం చేస్తాడనమాట. శివయ్య దూరం చేసిన తర్వాత నీ మనసు కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రతిరోజు నువ్వు శివుణ్ణి అభిషేకించడం వల్ల నీ మనసు కానీ, నీ ఆరోగ్యం కానీ ఎంత బాగుంటాయంటే అది నువ్వే గమనిస్తావు. శివుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టాక నువ్వు శివాలయంలోకి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు శివునికి సంబంధించిన మంత్రాలు నీకు వచ్చినవి ఏవైనా కానీ, ఇప్పుడు సపోజ్ ఓం నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః, లేకపోతే ఓం నమ శివాయ మంత్రాన్ని మీరు ప్రతిరోజు 108 సార్లు జపించడం వల్ల మీకు జీవితంలో ఎప్పుడూ ఊహించినటువంటి మార్పులు మీ జీవితంలో కలుగుతాయన్నమాట. మీరు ఏదో ఒక శివమంత్రాన్ని ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనాం ఊర్వారుకమివ బంధునాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్, ఇది మృత్యుంజయ మంత్రం అన్నమాట. ఇలాంటి ఏదో ఒక శివమంత్రాన్ని మీరు జపించడం వల్ల మీ జీవితంలో ఎనలేని మార్పులు మీరు గమనిస్తారన్నమాట. అవి ఎలా ఉంటాయంటే, ఆ మార్పుల వల్ల మీ జీవితం చాలా బాగుంటుంది. అసలు మీ ఆత్మతృప్తి ఎంత బాగుంటుందంటే, మీరు ఈ ప్రపంచంలో ఎటువంటి శక్తినైనా ఎదుర్కొనే శక్తి మీకు వస్తుందన్నమాట. అంటే మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్నైనా, అంటే ఎటువంటి కష్టాలని అయినా ఎదుర్కొనే శక్తి మీకు శివుడు ప్రసాదిస్తాడనమాట. దానివల్ల మీకు తెలియకుండానే మీ బాడీలో ఎన్నో అద్భుతమైన మార్పులు, అంటే నాకు శివయ్య తోడున్నాడు, నాకు ఎటువంటి కష్టం వచ్చినా కూడా ఆయనే నన్ను కాపాడుతాడు, ఆయనే నన్ను దీవిస్తాడు, ఆయనే నన్ను రక్షిస్తాడు, ఆయన నా వెంట ఉన్నాడు, నన్ను ఈ లోకంలో ఎవ్వరూ ఏం చేయలేరు, ఎందుకంటే శివుడు నా వెంట ఉన్నాడు, శివయ్యనే నన్ను కాపాడుతున్నాడు, శివయ్య నన్ను రక్షిస్తున్నాడు, శివయ్య నా వెంటున్నాడనే ధైర్యం మీకు వస్తుందన్నమాట. కాబట్టి మీరు ఏదో ఒక శివమంత్రాన్ని పట్టుకోండి, మీ జీవితంలో మార్పు ఖచ్చితంగా వస్తుంది. ఏమంటే కొంచెం ఓపిక ఉండాలి. జీవితంలో ఏదైనా మంచి జరగడానికి కొంచెం ఓపిక అనేది మన జీవితంలో చాలా ముఖ్యం. మీరు శివతత్వం పాటిస్తే, అంటే శివుణ్ణి ఎప్పుడైతే కొలచడం మొదలు పెడతాడో అప్పుడు ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీరు ఓపిక, సహనం అనేది మీకు వచ్చేస్తుందన్నమాట. కాబట్టి ప్రతిరోజు మీకు నచ్చిన విధంగా ఏదో ఒక విధంగా ప్రతిరోజు శివుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టుండి శివుణ్ణి ఆరాధించండి.